హాయ్ గాయ్స్, మీ ముందుకు మరో హర్రర్ స్టోరీతో ముందుకు వచ్చేసిన భయ్య. మూవీ నేమ్ వచ్చేసి బ్రహ్మయుగం. ఇది రీసెంట్గా మమ్మటి గారు తీసిన మూవీ. ఇప్పుడు దాకా ఎవరైనా చూడనట్లయితే చూసేసండి, చాలా బాగుంది మూవీ. సో కథ విషయానికి వద్దాం భయ్య. సో దీంట్లో సినిమా మొత్తం కూడా 5 పాత్రలు ఉంటాయి. మమ్మటి గారు, అర్జున్, సిద్ధార్థ్, అమల్ దాలీజ్, మణికందన్. మమ్మటి గారు వచ్చేసి తాంత్రిక శక్తిలో ఉన్న మంత్రగాడిగా యాక్ట్ చేశారు భయ్య. అర్జున్ వచ్చేసి ఒక గాయకుడిగా, సిద్ధార్థ్ వచ్చేసి ఒక వంటగాడిగా, అమల్ దలీజ్ వచ్చేసి ఒక స్త్రీ వేషంలో ఉన్న సైతాన్గా, మణికందన్ వచ్చేసి అర్జున్ మిత్రుడిగా నటించారు ఈ సినిమాలో. సో సినిమా స్టార్టింగ్ అర్జున్, మణికందన్ వీళ్ళిద్దరు వచ్చేసి వాళ్ళు ఒక రాజు కింద వర్క్ చేస్తూ ఉంటారు. అక్కడ నుంచి పారిపోయేస్తారు, అక్కడ నుంచి తన తల్లిని చూడాలన్న ఒక ఆశతో. సో ఇలా పారిపోయి వస్తూ ఉండగా వాళ్ళు ఒక దట్టమైన అడవిలో చిక్కుకుపోతారు. ఆ యొక్క అడవిలో వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళాలి అంటే ఒక నదిని దాటాల్సి ఉంటుంది. అర్ధరాత్రి అవడం వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఆ నైట్కి అక్కడే స్టే చేసేసి ఆ తెల్లారి నదిని ఒడ్డు దాటాలనేసి ప్రయత్నం చేస్తారు. సో ఈ క్రమంలో వాళ్ళిద్దరూ మంట పెట్టుకొని అక్కడే ఆ ఇద్దరు పనుకుంటారు. అర్జున్ కొద్దిసేపటి తర్వాత పనుకున్న వ్యక్తి లెగుస్తాడు. ఆ లోపు మణికందన్ కనిపించడం. మణికందన్ కోసం వెతుకుతూ పోతూ ఉండగా ఈ అమల్దల్ ఈజ్ ఓ స్త్రీ ఏదైతే సైతన్ ఉందో ఆమె ఆ మణికందన్ని ఆకర్షించి అతన్ని తీసుకెళ్ళేసి చంపేస్తూ ఉండిద్ది. ఆ చంపే క్రమంలో అర్జున్ చూసేసి అక్కడ నుంచి పారిపోతాడు. సో ఇలా పారిపోతూ ఉండగా ఆకలితో కూడా అలమటిస్తూ ఉంటాడు. అటు ఇటు చూస్తూ ఉండగా అతనికి ఒక పాత బంగ్లా కనబడిద్ది. సో ఆ పాత బంగ్లాలో ఎవరైనా ఉంటే ఆ ఆహారం ఏమైనా దొరికిద్ది అనేసి ఆశతో పోతాడు. ఆ సమయంలోనే మమ్మటి గారు అక్కడ ఉంటారు. సో సిద్ధార్థ్ వచ్చేసి ఒక వంటగాడిగా ఉంటాడు కాబట్టి అతను వంట చేసి ఇవ్వటం, అలాగే మమ్మటి గారు వచ్చేసి అతను సాధారణంగా ఆహ్వానించడం, తనకంటూ రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరిగిద్ది. సో అర్జున్ చాలా సంతోషపడతాడు. తినడానికి ఆహారం, ఉండటానికి గదినిచ్చినందుకు మమ్మటి గారిని అడుగుతాడు, నేను మీకు మీ రుణం ఎలా తీర్చుకోవాలంటే నువ్వేం చేస్తామని అడుగుతాడు మమ్మటి గారు. అప్పుడు నేను ఒక గాయకుడిని, నేను గాయకుడిగా పాటలు పాడగలను, ఇంకా అంతకుమించి నేనేం చేయలేనంటే మమ్మటి గారు నాకు నచ్చిన సమయంలో నేను పిలుస్తాను, అప్పుడు నువ్వు నాకు పాట పాడంటాడు. అప్పుడు చాలా సంతోషంతో అర్జున్ కూడా సరే అని పాడతాడు. సో ఈ క్రమంలోనే మమ్మటి గారు అడుగుతూ ఉంటారు, అర్జున్ పాడుతూ ఉంటాడు. కొన్ని రోజులకి అర్జున్ అక్కడి నుంచి వెళ్ళిపోవాలని ఆలోచన చేస్తాడు. ఈ ఆలోచననే మమ్మటి గారు మాంత్రికుడిగా ఉండటం వల్ల అవి మొత్తం ముందుగానే గ్రహించి అర్జున్తో ఒక ఆట ఆడతాడు, పాచికల ఆట. సో ఈ పాచికల్లో గెలిస్తే అర్జున్ పోవచ్చని, ఓడిపోతే మాత్రం అక్కడే ఉండాలని మమ్మటి గారు అంటారు. సో దానికి అర్జున్ చాలా ఆలోచన చేసి నేను అయితే ఆడలేను, మీరు ఈ ఆటలో నెగ్గకపోయినా నేను వెళ్ళాలి అనే ఆలోచన చేస్తాడు అర్జున్. కానీ మమ్మటి గారు అప్పుడు దాకా నవ్వుతూ అలాగే కలుగలుపుగా ఉన్న వ్యక్తి ఒక్కసారిగా కోపంతో ఉంటాడు. అర్జున్ దానికి భయపడి సరే ఆడతాననేసి అంటాడు. సరే ఇలా ఆడుతూ ఉండగా ఆ పాచికలో వేసిన దానికంటే మమ్మటి గారు ఒక కంటి చూపుతో చూడంగల అవి మళ్ళీ మారుతూ ఉంటాయి. ఇవన్నీ గ్రహించిన అర్జున్ భయపడతాడు. సో ఇలాగా అర్జున్ చివరిగా ఓడిపోతాడు. మమ్మటి గారు చెప్పినట్టు ఇంకా అక్కడే ఉండిపోవాల్సి ఉండేది. సో దానికి అర్జున్ అక్కడే ఉండటం ఇంకా కంటిన్యూ చేస్తూ సిద్ధార్థని కలుస్తాడు. సిద్ధార్థని అడుగుతాడు, ఎవరు ఈ మమ్మటి గారు, అసలు ఏంటి అనేసి. సో అప్పుడు సిద్ధార్థ్ చెప్తాడు, నేను కూడా ఇలాగ వచ్చేసి ఇక్కడ ఇరుక్కుపోయాను, నీకు వెళ్తాం సాధ్యం కాదు, ఆయన పెద్ద మాంత్రికుడు అది ఇది అనేసి. అలా కొద్దిగా కొన్ని రోజులు గడిచే సమయానికి సిద్ధార్థ్ ఒక మనిషిని పోడ్చడానికి అనేసి ఒక గుంత తీస్తూ ఉంటాడు. అర్జున్ దానికి భయపడతాడు. సిద్ధార్థ్ అంటాడు, నిన్ను కాదులే వేరే వ్యక్తిని అనేసి అంటాడు. సో మమ్మటి వచ్చేసి అర్జున్ని, సిద్ధార్థని ఇద్దరిని వెళ్ళి తీసుకొని రమ్మంటాడు ఆ శవాన్ని. తీరా చూడంగా ఆ శవం వచ్చేసి ఎవరో కాదు, మమ్మటి గారి బాడీ. ఒక్కసారిగా భయపడిన అర్జున్ సిద్ధార్థని అడుగుతాడు, చనిపోయిన వ్యక్తి మమ్మటి అంటే ఆ సినిమాలో వచ్చేసి అతని పేరు పొట్టి. సో పొట్టి చనిపోతే మరి బతుకున్న వ్యక్తి ఎవరే అంటే అప్పుడు సిద్ధార్థ్ చెప్తాడు, అతని ప్రేతాత్మ బతికుండి మనిషిగా తిరుగుతుంది అనేసి. అప్పుడు భయపడిన అర్జున్ వెంటనే చెప్తాడు, ఇలా జీవితాంతం మనం ఇక్కడ ఉండిపోవాల్సిందేనా, మరి ఎలా ఇక్కడ నుంచి మనం తప్పించుకునేది మార్గమే లేదా అంటే అప్పుడు సిద్ధార్థ్ చెప్తాడు,
ఇదే భవనంలో చివరి గదిలో ఒక దీపం వెలిగి ఉంటుంది. ఆ గదికి తాళం వేసి ఉంటుంది. ఆ తాళం గాని మన చేతిలో ఉంటే ఆ దీపాన్ని ఆర్పేయొచ్చేసని. కానీ సిద్ధార్థ్ అంటాడు ఆ తాళం లేదంటాడు. అయితే అర్జున్ లేదు ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని నేను కనిపెట్టి తీసుకొస్తాను అని చెప్పేసి అంటాడు. ఆ ప్రణాళికల్లోనే వాళ్ళు సాధిస్తారు. సాధించిన తర్వాత ఆ తాళం తీసి దాన్ని ఆర్పేస్తారు. ఆర్పేయంగానే వెంటనే మమ్మూటి పుట్టి దాని శక్తులన్నీ కోల్పోయి చనిపోతాడు. ఇదే సినిమా స్టోరీ. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్ ఫర్ మోర్ వీడియోస్.